బెడిసిన గులాబీ వ్యూహం జూబ్లీస్ ఉప ఎన్నికల్లో లోపాయకారి సహకారం కోసం విజ్ఞప్తి కుదరదని మాజీ అధ్యక్షుడు సందేశం. మాజీ అధ్యక్షుడు ఎవరు? బీజేపీ అధ్యక్షుడు కాషాయ నేతలతో బీఆర్ఎస్ లీడర్ల చర్చలు. ఎవరు ఇది? కుదరని మాజీ అధ్యక్షుడు సందేశం అంటే ఎవరు? బండి సంజయ్. 100% బండి సంజయ్. దానిలో దొబుసాడేందుకు బండి సంజయ్. భేటీ విషయంపై కేసీఆర్ ఆగ్రహం. ఎవరు? నాకు తెలిసి ఇదంతా పని చేసేది ఎవరు? కేటీఆర్, హరీష్ రావు. వీళ్ళిద్దరు పని చేస్తారు. వీళ్ళిద్దరు తెలియకుండా వాళ్ళు చేయరు కదా. సో కేసీఆర్, హరీష్ రావులు బండి సంజయ్ని కలిసి మొత్తానికైతే లోపాయకారి ఒప్పందం కోసం ప్లాన్ చేస్తే అది బిడిచికొట్టిందని తెలుస్తూ ఉంది. అది కేసీఆర్ తెలిసి వాళ్ళిద్దరి పైన సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఉప ఎన్నికల్లో ఓడితే బీఆర్ఎస్ కు గడ్డుకాలమే. ఇప్పటికే కంటోన్మెంట్ ఓటమితో గ్రేటర్ క్యాడర్ లో నైరాశ్యం. భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ కలిసే ముందుకు వెళ్తుందా? చీకటి ఒప్పందం చర్చల సందేశం ఏంటి? నేను 100% ఇంతకుముందు కూడా చెప్పిన ఒక అనాలిసిస్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ లోపాయకర ఒప్పందం జరిగేయడానికి స్కోప్ ఉంది అని కూడా చాలా స్పష్టంగా చెప్పిన అదే ఇప్పుడు కనబడతా ఉంది. గులాబీ వ్యూహం బెడిసికొట్టింది. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో పరోక్ష సహకారం అందజేయాలని కోరగా కొందరు ఓకే చెప్పగా మరో కీలక నేత వ్యతిరేకించిన సమాచారం. అంతేకాదు ఈ విషయం గులాబీ అధినేతకు తెలియడంతో ఇద్దరు కీలక నేతలపై సీరియస్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఎవరు కీలక నేతలు? కేటీఆర్, హరీష్ రావు. సో అసలు ఎందుకు సహకారం కోరారని సొంత నిర్ణయాలు ఏంటని నిలిచినట్లు తెలిసింది. దీంతో పార్టీలో వారి సొంత నిర్ణయాలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సో ఫేస్ టైం కాల్ ద్వారా సో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ ఉప ఎన్నిక లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారింది. తప్పక గెలిచి తీరాల్సిన అనివార్యమైన పరిస్థితి నెలకొన్నది. లేకుంటే గ్రేటర్ లో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ సైతం పట్టు కోల్పోయే ప్రమాదం ఎదురవుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం పడుతుందని, ఎలాగైనా గెలిచి తీరాలని గులాబీ పార్టీలోని ఇద్దరు కీలక నేతలైనటువంటి మాజీ మంత్రులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సో అందులో భాగంగానే బీజేపీ నేతలు సంప్రదింపులు జరిగినట్టు సమాచారం లీక్ అయింది. వీరు ఫేస్ టైం ద్వారా మాట్లాడినట్టు విశ్వసనీయ సమాచారం. బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో కీలకంగా ఉన్న నేతతో బీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి డమ్మీ అభ్యర్థిని బరిలో నిలిపి తమకు పరోక్షంగా సహకారం అందించాలని చెప్పేసి అంటా ఉన్నారు. సో నాకు తెలిసి బీజేపీ కనుక డమ్మి వ్యక్తి నిలిపితే కనుక 100% బీఆర్ఎస్తో లోపాయకార ఒప్పందం ఉన్నట్టే. లేకపోతే కొంత బలమైనటువంటి వ్యక్తిని పెడితే మాత్రం కొంత ఇద్దరు బలంగా అంటే వాళ్ళిద్దరి మధ్య లోపాయకార ఒప్పందం లేనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ బీజేపీ లోపాయకార ఒప్పందం కనబడుతుంది. ఎందుకో నేను చెప్తా క్లియర్గా ఇక్కడ. సో ఇక్కడ బీజేపీకి ఇక్కడ జూబ్లీస్ లో ఏమైతుంది? ఆల్మోస్ట్ 150,000 ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఓకే, మైనార్టీ ఓట్లు. సో దీనిలో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా యాదవ్ ఓట్ బ్యాంకు తర్వాత ఉంది. ఫర్ సపోజ్ భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవడానికి స్కోప్ చాలా తక్కువ. పెడితే 100% యాదవ్ క్యాండిడేట్ పెట్టాలి. ఒకవేళ యాదవ్ క్యాండిడేట్ పెట్టలేదు అనుకోండి బీజేపీ కనుక యాదవ్ క్యాండిడేట్ పెట్టకపోతే 100% ఇది 150,000 ఓట్లు పడవు, యాదవ్ ఓట్లు కూడా బీజేపీ పడవు. సో అప్పుడు బీజేపీకి డిపాజిట్ కూడా వస్తే రావని డౌట్ అయితే ఉంది. సో ఈ క్రమంలో జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీజేపీ కనుక బీఆర్ఎస్ తో లోపాయకార ఒప్పందం పోతే మరి వీళ్ళిద్దరి మధ్యలో బీఆర్ఎస్ గెలవడానికి స్కోప్ ఉంటుంది. కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ గెలవడానికి స్కోప్ ఉంటుంది. సో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలు ఎవరైతున్నారో హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా బండి సంజయ్ తోటి చర్చ చేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దాంతో ఈ ఎన్నికల్లో గెలిస్తే బీఆర్ఎస్ కి ఊపిరి వస్తారు. సో బీఆర్ఎస్ కి ఊపిరి పడడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుందా? కేంద్రం ఉండకపోవచ్చు, కానీ రాష్ట్రంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు క్లోజ్ చేయాలని చెప్పి కేంద్రం బీజేపీ సీరియస్గా ఉంటే వీళ్ళేమో ప్రాంతీయ పార్టీలు బతికించే పనిలో ఉన్నారు వీళ్ళందరూ. సో 100% అదే జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే గులాబీ వ్యూహం మరి ఏ విధంగా బెడిసి కొడుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో కేసీఆర్ అయితే చాలా సీరియస్గా వాళ్ళ సపోర్ట్ వద్దంటున్నారట. మరి వీళ్ళేమో బండి సంజయ్ తోటి చర్చ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది.